ఇది మన ప్రధాని మన్మోహన్ సింగ్ మెను అనుకుంటున్నారా? మరో విఐపిది కావచ్చేమో అంటారా? ఇదేమీ కాదు. ఇది ఒక సామాన్యురాలి అన్నపానీయాల జాబితా. వివరంగా చెప్పాలంటే 108 ఏళ్ల ఈ బామ్మగారి రోజువారీ మెను. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నుంచి వచ్చి భాగ్యనగరంలో స్థిరపడ్డ మొక్కపాటి రామకృష్ణమ్మ ఈమె. ఇప్పుడే చీకు చింత లేదు. ఆవకాయ పచ్చడి లేందే ముద్ద దిగదు. సమయానికి కాఫీ లేకుంటే సహించరు. ఫోటోలో ఎడమవైపున కూర్చున్న ఈమెను చూడండి. మరి ఈమె ఎవరు? బామ్మగారికి 100 మందితో కూడిన అపరిమిత కుటుంబం. తను 5 తరాల వారధి. 6 సంతానం, 4 కుమారులున్నారు. మునిముని మనవళ్ళు జేజమ్మ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. బామ్మగారివి శిష్టాచారాలు, నిష్ఠగా పాటించే సంప్రదాయాలు. ఇంతవరకు ఆసుపత్రి ముఖం చూడలేదట. బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పి ఏమీ తెలియవు. సమయానికి అన్నపానీయాలు తీసుకుంటానంటున్నారు. ఇవే ఆరోగ్య రహస్యం కావచ్చు. తన నోటి నుంచే విందాం. నేను భోజనాలు పెట్టాను, పాడు చేశాను, భోజనాలు పెట్టాను. పొద్దున సాయంకాలం వచ్చిన వాళ్ళకి మాకు పాడి 10 గంటలు పాడి. ఈవిడికి యాజ్ ఆన్ డేట్ 95 మంది మనవలు, ముని మనవరాళ్ళు ఉన్నారు. ఇవాళకి 2 క్యారింగ్. మా అమ్మాయిని మా అన్నయ్య గారి కోడలు, 3వ అన్నయ్య గారి కోడలు. వాళ్ళిద్దరూ కూడా రేపు సెప్టెంబర్, డిసెంబర్లో డెలివరీ అవుతుంది. అంటే ఇప్పుడు నుంచి 100కి వస్తారు. ఈ కుటుంబ బంధాలకు అర్థం చెప్పిన బామ్మకు స్వచ్ఛంద సంస్థలు సన్మానించాయి. కుటుంబమంతా ఒకే మాట. బామ్మ మాట బంగారు బాటలా సాగిపోతోంది ఇప్పుడు. ఎంతమంది మనవరాళ్ళున్నారో చూశారా? తన కుటుంబాన్ని గురించి గర్వంగా చెబుతున్నారు ఈ బామ్మగారు. కోడలు తన అత్తగారి గురించి పొంగిపోతూ చెబుతోంది. 52 కాన్పులు చేశారంటోంది. ఫస్ట్ నుంచి ఇంట్లో పురుళ్ళు అవి పోయటం అందరికీ చాలా 52 పురులు దాకా పోసారు. ఇంట్లో నేను 52 పురులు దాకా పోసారు. అన్నీ తనే పచ్చం అన్నీ కూడా అన్నీ కార్పులు అవి చేయటం అన్నీ కూడా చేసేవాళ్ళను. ఎలా పెట్టాలి, ఇంతంత నెయ్యి అది పోసి రోజు ఒక గిన్నె నెయ్యి తాగాలని నెయ్యి అది పోసి పెట్టేవారు. అంటే మా పురుళ్ళు కూడా ఎల్లూరులో నాకు కూడా ఆవిడే పోసారు 3. ఇక్కడ మా పుట్టింటికి వెళ్ళలేదు. పోసి పచ్చం అది అన్నీ ఆవిడే. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా రావటం అంతవరకే, కానీ అసలు అక్కడికి వెళ్ళలేదు. నేను తక్కువ వెళ్ళటం. నాకు అమ్మ లేని లోటు చిన్నప్పటి నుంచి. నాకు 10 ఇయర్స్ అప్పుడే అమ్మగారు చనిపోయారు. ఈవిడే చూశారు నన్ను. సో ఆవిడ చాలా అన్నీ మేము చూస్తూ ఉండేవాళ్ళం. అందరికీ అన్నీ ఇవ్వటం, భోజనాలు పెట్టడం, బాగా పనులు చేయటం, ఎంత హెల్దీగా తిరగటం ఇంట్లో. అసలు అవన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా నేను కూడా ఆవిడ దగ్గర అన్నీ చూసి నేర్చేసుకున్నాను. అలాగే మా వాళ్ళంతా పిల్లలు, మా జనరేషన్ అందరం ఆవిడ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. మా అమ్మమ్మ గారి వల్ల. అందరూ అంటూ ఉంటారు, అబ్బాయి ఎంత గ్రేట్ మీరు, ఎంత బాగా మంచి పెద్ద ఆవిడ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడు నడవలేకపోతున్నారు. కానీ బామ్మగారు కష్టజీవి. తన పనులు తానే చేయటం కాదు, ఇంటి ఇరుసులా పనిచేసేదని కుటుంబ సభ్యులు సగర్వంగా చెబుతున్నారు. బీపీ షుగర్ నాకు కూడా లేవు. కారణం నేను కూడా అంతే సింపుల్గా వదిలేస్తాం. ఉప్పు కారం బాగానే తింటాం. కాకపోతే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిందంటే హార్డ్ వర్క్ చేయాలి. మెంటల్గా ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు. ఈ రెండు ఉంటే చాలు, మనం అన్ని శుభ్రంగా మనం కూడా తిని చేయొచ్చు. వీళ్లే 5 తరాలు. కొడుకు మనవడికి మనవరాలు పుట్టింది. ఆమెతో పుష్పార్చన చేయించుకుంటున్నారు బామ్మగారు. 5వ తరంలో ఇలా చేస్తే తనకు మరో జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని ఈమె విశ్వాసం.
ఓం అస్వదాయీ చ గోదాయీ ధనధాయీ మహాధనే ధనం మే జుషుదాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం మస్తస్వాజావికోర్ధం ప్రజానాం భవతమాత ఆగిష్మంతం కరోతు మాం. ఆత్మీయతలు ఇంకా ఇంకిపోలేదు, మమతానుబంధాలింకా చెరిగిపోలేదు. ఈ ప్రపంచంలోనూ ఇంకా ఉమ్మడి కుటుంబాలున్నాయా? బామ్మ మాటలతో బంగారు బాటలు వేసుకునే మనుషులున్నారా? మహాసాధ్విల మదర్ తెరిసాలలో కనిపిస్తున్న బామ్మగారు శతాధిక ఆత్మవిశ్వాసం, ఆత్మీయ గీతం.